సో హాయ్ గైస్. సో ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఇండియా టైం ప్రకారము 11:55 అవుతుంది. నాకు టైం వచ్చేసి 6:25 అనమాట ఈవినింగ్. బట్ ఇండియాలోనే మా మమ్మీ ఫోన్ చేస్తుంది, మా మమ్మీ కానీ ఎవరన్నా కాబట్టి. సో నేను యూకేలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత లేదంటే ఎప్పుడు గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి ఈ వ్లాగ్ అయితే. సో అదనమాట మ్యాటర్. మీరైతే అర్జెంటుగా వెళ్ళేసి ఈ వీడియోని లైక్ అయితే కొట్టేసేసేయండి. సో చూద్దాం ఎట్లా వెళ్తుందో ఈరోజు. నాకు తెలిసి మా మమ్మీ ఫోన్ చేసింది, అది ఏంది 2 hours బ్యాక్ యాడ్ పడుకునేస్తా అని భయం వేస్తుంది అనేసి. ఏం కాదులేమా నిద్ర వస్తే పడుకో అని చెప్పేసాను. బట్ నేనైతే మా మమ్మీ దగ్గర నుంచి కాల్ వస్తుంది అనేసి అనుకుంటున్నాను. సో అదనమాట మ్యాటరు. ఇంకా 4 minutes ఉన్నది. అండ్ ఈరోజు నేనైతే ఫస్ట్ టైము ఇన్స్టాలో లైవ్ పెడదాం అనుకుంటున్నాను. అంటే వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది, బట్ మన వాళ్ళందరితో మాట్లాడాలనిపిస్తుంది. సో అది కూడా మాట్లాడేద్దాము. మీరైతే అర్జెంట్గా లైక్ కొట్టేసాను. అండ్ నేను ఇంకా 3 minutes తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆన్ చేస్తాను, పదండి. సో గైస్, ఈ పిల్ల అయితే ఆల్రెడీ ముందే ఫోన్ చేస్తుండది. ఆ పిల్ల ఫస్ట్ చెప్పాలంట, మరి ఏమో కానీ. సరే హాయ్ చెప్పు అందరికి. మంచిది మంచిది, చాలా మంచిది. ఈ పిల్ల ఆడ కేక్ పెట్టుకొని ఉండదు, అదేం ఆనందమో నాకు అర్థం కావట్లా. బట్ అదే 3 పీసులు కేకులు తెచ్చి ఆ కేకులు వరుసగా పక్కన పక్కన పెట్టి దాంతో అది కట్ చేస్తాను. చూపి ఒకసారి, చూపిద్దాం మన వాళ్ళకి. చూసినావా, ఆ పిల్ల బర్త్డే కేక్ని 3 పీసులు చేసి దాన్ని కట్ చేస్తుంది. ఇప్పుడు నీ బర్త్డే కట్ చేసినట్ట, నా బర్త్డే కట్ చేసినట్ట అది. ఓ అమ్మ ఏంద్రా ఫోన్ వస్తుంది. టైం ఎంత ఇప్పుడు? 11:59. సరే ఓకే, ఇంకా 30 seconds టు గో గైస్. చూద్దాం వాట్ హ్యాపెన్స్ అనేది. ఇంకోటి ఏంటంటే అది ధీరజ్ గారు పడుకోన్నాడు ఫుల్, వాడికి డిస్టర్బెన్స్ లేకపోతే చాలు. నేనా చూసా చదివినా. సో ఫస్ట్ విష్ నువ్వే అనమాట అయితే. నైస్, థ్యాంక్ యూ. సరే ఉదేసి కనపడుతుంది. ఆ పిల్లే వెలిగించుకొని అసలు ఎట్టొస్తాయి ఇట్లాంటి ఐడియాలు? నైస్, ఊదాలా? సరే ఊదేసిన. థ్యాంక్ యూ. మమ్మీ కాల్. హలో, హ్యాపీ బర్త్డే బంగారు తల్లిలో. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. 12 అయిపోయిందా? ఓకే, నైస్. అయిపోయింది, టైం అయింది నాన్న. థ్యాంక్ యూ బర్త్డే బంగారు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? చెప్పాలి. ఏంలా వీడియో తీసుకుంటున్నాను, సో అది చేస్తాను. ఓకే, మంచిదే, సంతోషము. అది కాదు నాన్న, ఏడుంటే చేతికి చిక్కము, చేతికి చిక్కకుండా బయట తిరిగేవాడు. ఇప్పుడన్నా చూస్తున్నా. సరే అమ్మా, అయితే ఫోన్లు వస్తున్నాయి, మాట్లాడి చేస్తాను. సో గైస్, టైం వచ్చేసి 12:10 అవుతుంది ఇండియన్ టైంలో. సో మనమైతే ఇప్పుడు లైవ్లోకి వెళ్ళిపోతాం. ఇదే నా ఫస్ట్ లైవ్ అనమాట ఇన్స్టాలో. సో చూద్దాం, మన వాళ్ళతో మాట్లాడదాము, పదండి. సో గైస్, శివాగడ్ అయితే వచ్చినాడు. నాకు తెలిసి ఫస్ట్ చూసే వాళ్ళకైతే శివాగడ్ తెలిసి ఉంటాడు, మన ఎల్పీలో చూసి ఉంటారు అనమాట. వాడు కూడా యూకేకి వచ్చేసినాడు. సందీప్ గడ్ కూడా మిస్ అయినాడు అనమాట. వచ్చినట్టు వెళ్ళాడు, వాడు రాడు. సో ఇంకా వీడు లండన్, ఈస్ట్ లండన్ యూనివర్సిటీ అనమాట. ఏం బ్రో ఎట్లుంది యూకే? ఆలోచించుకొని రాబోయ్ వచ్చేటప్పుడు. వచ్చినాక అంత సెట్ అవుతా అనుకుంటే నడవదు, దమ్మే ఉన్నది. చూసుకోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు. కష్టంగా ఉన్నది భయ్. అది లిటరల్ గా కూలి పని చేసుకుంటా అంటే నడుస్తుంది, లేకపోతే నడవదు. ఇక నువ్వు మంచి బలిసినావు అయితే
మీ అయ్యవ్వ పైసలు పెడతారంటే ఓకే, ఆబ్వియస్ గా నడుస్తుంది. లేకపోతే లోన్ తీసుకొని వస్తా అంటే ఆలోచించుకో. లిటరల్ నన్ను అడిగితే మన కాడుండి మంత్లీ 30,000 to 40,000 సంపాదించుకున్నా కూడా ఓకే, కంపేర్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక జాబ్ కొడితే ఇక లైఫ్ మారుతుంది బ్రో. అది వేరే విషయం. అది కొట్టాలి కదా. కొడతాం నేనైతే కొడతా జాబ్. సరే ఇది ఇట్లా ఉంటుంది ప్రూఫ్. మళ్ళీ 1 year తర్వాత మాట్లాడతాను మీతో. 2 years నా కోర్స్. 2 years కోర్స్ అనమాట. సో 2 years తర్వాత మాట్లాడతాం. సో అది మ్యాటర్. హ్యాపీ బర్త్డే రా. ఆపాలా ఫస్ట్ ఏజ్ కట్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. ఫస్ట్ ఎవరు సో నాకు ఎప్పటి నుంచో మంచి ఎప్పటి నుంచో నాకు బాగా సపోర్ట్ చేస్తా. అంటే నేను మంచి చెప్పని నన్ను నాకు తిరుపతి నుంచి మంచి క్లోజ్ ఫ్రెండ్ అయిపోయి మాటలు కూడా రావట్లేదు నాకు. సో ఫస్ట్ నాకే హ్యాపీ బర్త్డే టు మ్యామ్. ఓకే డన్. కంటెంట్ యా డన్ దట్స్ ఫైన్. లైక్ ఓకే డన్, కంటిన్యూ ఎనీమోర్. ఎవరు పెట్టాలి ఫస్ట్? ఏందో పని ఏందో అందం నుంచి కోసుకుని తిని వెళ్ళిపోమా. ఇది కంటెంట్ క్రియేటర్ అంటే ఇది. ప్రతి ఒక్కరు ప్రైజ్ మనీకే చూపెట్టవారా? హర్షిత తరపున 116. 1116. చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అనమాట ఇది తీసుకోవాలని. ధీరజ్ రా. సిగ్గు పడుతున్నా సరే. ఇన్స్పెక్షన్ కోసం క్లీన్ చేసామంటగా తెలిసిపోయింది రే అందరికి. ఒకసారి తీస్తా. హాయ్ గైస్, మా వాడు భీమవరం బుల్లోడు హరీష్ కలెక్టర్ అమ్మా ఎక్స్ప్రెషన్ చూసినావా? లాస్ట్ మంత్ 18వ తేదీ అక్టోబర్ 18న ఈ బ్రో పెళ్ళైతే చాలా అన్ని కట్ కట్. ఇదే పోయి వచ్చావా? ఓ సూర్యుడు చంద్రుడు పాటేసుకో. మాకు కూడా వేసినావా? ఒరే ఇది ఎందుకు పెట్టావురా?
ఇంకా తండ్రి కూడా పంపించిండు ఒకటి గిఫ్ట్ లాంటి మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ అసలు నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేదు. సో గైస్ మ్యాటర్ ఏంటంటే అసలు పొద్దున్నే లేచి నేను 12కి చెప్పిన అంటే మీన్ 12కి బయటకు పోదాం అనుకున్నాము, కానీ కొంచెం లేట్గా లేచినాం 1:30కి అట్లా. సో హడావిడి టైం వచ్చేసి 4 అయిపోతుంది. ఇంక ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవడం అనమాట రెస్టారెంట్కి. అడిగి అందరినీ మన వాళ్ళని చూపిస్తాను పదండి. సో గైస్ జస్ట్ ఇప్పుడైతే వచ్చినాం అనమాట. మా వాళ్ళ కోసం ఇంకా వెయిటింగ్, రావాలా, వచ్చే వాళ్ళు వస్తున్నారు. సో మొత్తానికి బర్త్డే వర్షా సార్ మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎట్టుందో. అండ్ షర్ట్ బై విష్ణు, అండ్ షూస్ బై హర్షిత, అండ్ ప్యాంట్ బై మీ, వాచ్ బై మై ఫాదర్. లోపల ఏం వేసుకోలేదు, లోపల అది ఇండియా నుంచి వచ్చినాయి. సో అదనమాట మ్యాటర్. సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాము. మొత్తం అంతా సెట్ అనమాట. ఐ మీన్ ఫుడ్ సెట్ మొత్తం, ఇక్కడ అంతా హాల్ సెట్. ఒకసారి మీకు హాల్ అయితే చూపిస్తాను నేను. సో ఇదన్నమాట హాల్, ఒక చిన్న డాన్స్ ఫ్లోర్ లాగా అనమాట. సో ఇక్కడే సిట్టింగ్ ఏరియాస్ అన్నీ ఉంటాయి. మన వాళ్ళందరూ హాయ్ చెప్పేస్తారు. థ్యాంక్ యూ. నా బర్త్డే అయిపోయింది. విష్ణు డీజే ప్లేయర్ అనమాట ఈరోజు. పాత పాటలు పెట్టు. హాయ్ చెప్పండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి టేక్ 2. శివ హాయ్ చెప్పా. అండ్ బ్రో హాయ్ చెప్పండి. స్పేస్ భలే ఉంది. హాయ్ 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 డన్. సో అదిగా ఈ మ్యాటరు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మనం బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై అండ్ రైతా అండ్ మనకు వచ్చేసి ఇంకా బ్రెడ్ హల్వా. అన్నిట్లో క్యాష్ మాత్రం పక్కా, దీనిలో తప్ప, రైతాలో తప్ప. సో గైస్ నేను ఈ క్యాటరింగ్ ఇచ్చింది వచ్చేసి రాయల్ అరామా అనమాట. కోవెంట్రీ సిటీ సెంటర్లో ఉంటుంది. లాయిడ్స్ బ్యాంక్కి కొంచెం ముందర లెఫ్ట్ సందులోనే పోతే. సో ఫుడ్ అయితే అదిరిపోయింది అది. ఇంకా మటన్ అయితే అదరగొట్టేశారు అంతే. సో మన వాళ్ళు ఇంకెవరైనా క్యాటరింగ్స్ చేసుకోవాలంటే మాత్రము నేనైతే ఇక్కడ ఫోటో పెట్టేస్తున్నాను. సో ఇంకైతే వాయించేద్దాము, స్టార్ట్ చేద్దాం పదండి. ఓకే స్టార్ట్. మిస్ అయినా సో అది గైస్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం మనము. చాలా అంటే చాలా 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 బాగా జరిగింది. మనకి ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చినాయి. సమ్ బాస్ పర్ఫ్యూమ్ ఒకటి అండ్ ఇంకా హుడీస్ వచ్చాయి. హుడీస్ అండ్ ఆల్సో ధీరజ్ గాడు నాకు ఈజీస్ తెలుసు కదా, మా చెప్పాలి కొన్ని చూపిస్తాను. ధీరజ్ వచ్చేసి మన అడిడాస్ ఈజీస్ ఉన్నాయి కదా, ఈజీస్ 350 V2 ఇచ్చాడు. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఈజీస్ అనమాట కంఫర్ట్ ప్రకారంగా అండ్ అన్ని ప్రకారంగా. అంత ఇది 170 పడింది. సో ఇది వాడి ఫేవరెట్ అనమాట. వాడు ఇప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాడు, వాడి ఫేవరెట్ ఇది. సో ఎనీవేస్ ఎవరికన్నా ఇద్దరం వేసుకుంటాము. సో అది మ్యాటర్. సో గైస్ ఇప్పుడైతే వీడియో ఎడిట్ అయిపోయింది అది. అంటే ఈరోజు డేట్ వచ్చేసి 17, మీకు వీడియో వచ్చేసి 18 వచ్చేస్తుంది మార్నింగ్. సో ఇప్పుడే అయితే ఎడిట్ అయిపోయింది అది. ఆ రోజు నేను అవుట్రో అదే ఎండింగ్ అయితే చెప్పలేదు నేను. సో అందుకనేసి ఇప్పుడు చెప్తున్నాను. సో మీరైతే అర్జెంటుగా లేసి ఈ వీడియో లైక్ కొట్టేసేయండి. లైక్ కొట్టేలాగా ఏముందిరా ఈ వీడియోలో అంటే అదొక మెమరీస్ అంతే, బర్త్డే మెమరీస్. సో అది ఎప్పుడైనా అందరం కలిసి చూసుకొని నవ్వుకోవడమే ఏం జరిగింది అనేది ఒక వీడియో లాగా అనమాట. సో అర్జెంట్గా వెళ్ళేసి లైక్ కొట్టేసేయండి. అండ్ సరే మరి తెలుస్తాను, బాయ్.